ఎర్ర దోస ఎన్నియలో, ఎర్రని దోస ఎన్నియలో. ఎర్రగడ్డ నుంచి వచ్చాను అనుకుంటున్నారేమో, ఎర్ర బస్సు ఎక్కి కాదు, ఇంట్లోనే ఉన్నాను. ఇది ఎర్ర బియ్యం తీసుకొచ్చారనమాట. కాకపోతే అవి వండితే మేము తినమని చెప్పి ఇంట్లో వాళ్ళు గొడవ చేశారు. ఎందుకంటే ఇవి హార్డ్గా ఉంటాయి, మా తొందరగా అరగవు, కడుపు నొప్పి వస్తాయని. దాంతో నేను కూడా రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకని ఈ రెడ్ రైస్ని కిలో 125 రూపీస్ అయిందనమాట. దీన్ని చక్కగా బియ్యాన్ని పొద్దున్న నానేసి నేను సాయంత్రానికి పప్పు రుబ్బుకున్నాను అనమాట. ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం చొప్పున వేసుకున్నా. రాత్రి అంతా బయట పెట్టాను, ఎందుకంటే పులవాలి కదా అని. తర్వాత దీన్ని దోశ వేయడం చూపిస్తున్నాను. అది రంగు లైట్ పింక్ రంగులో ఉంది, ఎరుపు లైట్ పింక్ అనమాట. చాలా బాగుంది, రంగు చూడడానికి బాగుంది. మనకి ఎర్రగా దోశగా అంటే ఇష్టం కదా. ఇదిగో ఇలా కరకరలాడేటట్టు వచ్చిందనమాట. తర్వాత పిల్లల కోసం టోపీ దోశ వేద్దామని, ఇది మొదటి దోశ. రెండో దోశ టోపీ దోశ వేద్దామనుకున్నాను. అందుకని పిండి వేసిన తర్వాత గరిటెతో చక్కగా పరిచినాక మధ్యలో నుంచి ఒకవైపుకి కన్నం పెట్టానమాట. ఆ తర్వాత అది తిప్పేటప్పుడు కొద్దిగా ముక్క కట్ అయిపోయింది ఫస్ట్ దోశకి. ఇది చూడండి, గరిటెతో జస్ట్ ఆ మధ్య నుంచి ఇలాగ ఒక చిన్న గీటు, పిండి పచ్చిగా ఉన్నప్పుడు, కాలకుండా ఉన్నప్పుడు అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత నూనె వేసుకోవచ్చు. నూనె వేసి గట్టిపడిన తర్వాత అయితే మళ్ళీ ముక్కలు అయిపోతుంది. ఇలాగ వేసిన తర్వాత ఇది ఇరిగిపోయిందనమాట. ఈ ముక్క మధ్యలో ఇరిగిపోతే ఆపరేషన్ చేద్దామని చెప్పి పచ్చిపిండి వేసాను, కానీ అది అప్పటికే కాలిపోయేటప్పటికి అతుక్కోలేదు. సరేనని ఈ ముక్కని నేను క్లిప్ తీసేయకుండా మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే దోశ వేసినప్పుడు ఇరిగిపోతే ఇరిగే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఆపరేషన్ చేస్తున్నాను, కానీ ఆపరేషన్ కూడా ఫెయిల్యూర్ అయిపోయిందనమాట. దాంతో ఇంకా మళ్ళీ దీన్ని ముక్కలు ముక్కలుగా చేశాను. ఇది ఇంకో దోశ వేసాను అనమాట. అప్పుడు మళ్ళీ వీడియో ఎక్కువైపోతుంది అందుకని మళ్ళీ వీడియో తీయలేదు. ఇది తిప్పేటప్పుడు తీస్తున్నాను. దీన్ని వేసేటప్పుడు అలాగా తిరగేసుకుని మళ్ళీ ఇలా 3 పక్కల మడతలు వేసుకోవాలి. మడతలు వేసుకుని జాగ్రత్తగా పెట్టుకుని దాన్ని నిలబెట్టుకుంటే టోపీ దోశ వచ్చేస్తుంది అనమాట. ఇంట్లో కరకరలాగా క్రిస్పీ దోశ వచ్చింది, టోపీ దోశ వచ్చింది. ఇది చూడండి, దాని టోపీ దోశను వేడి మీద ఉందని వేడారినాక నేను దీన్ని ఇలా నీట్గా పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. కూర పెట్టేసి కూర మీద ఈ టోపీ పెట్టేసుకుంటే, కూర పచ్చడి పెట్టి దాని మీద ఇలాగా టోపీ దోశలాగా పెట్టేస్తే పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. ఈ ఎర్రని దోశ చాలా టేస్టీగా బాగుంటుంది, కాకపోతే కొద్దిగా అరగడానికి టైం పడుతుంది.